రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6 హత్యల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిందితుడు రాజ్ కుమార్ ఇంకా పరారీలో ఉన్నాడు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు. అయితే షాబాద్ పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి సత్యవతి రాథోడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6 హత్యల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిందితుడు రాజ్ కుమార్ ఇంకా పరారీలో ఉన్నాడు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు. అయితే షాబాద్ పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి సత్యవతి రాథోడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6 హత్యల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిందితుడు రాజ్ కుమార్ ఇంకా పరారీలో ఉన్నాడు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు. అయితే షాబాద్ పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి సత్యవతి రాథోడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు మాత్రం ఆందోళన విరమించట్లేదు. ముఖ్యంగా పోలీసులకు సంబంధించి కూడా ఏదైతే ఈ కేసు నుంచి పూర్తిగా ఏదైతే మే 16న నమోదైనటువంటి పోక్సో కేసుకు సంబంధించి కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అంత పెద్ద ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. ప్రధానంగా ఆ సమయంలోనే తీసుకుంటే చర్యలు తీసుకుంటే మాత్రం ఇంత పెద్ద ఘాతకానికి ఒడిగట్టే వాడు కాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా నిరసన మాత్రం పూర్తిగా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి బాధితులు మాత్రం నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పొచ్చు, క్లియర్ గా మనకు కనిపిస్తుంది. కలెక్టర్ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయితే వాళ్ళు వినడం లేదు. మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇంత పెద్ద ఘాతకానికి ఒడిగట్టే నేపథ్యం ప్రస్తుతం అతను సంబంధించి పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. దాదాపు 9 బృందాలతో కూడా అతని ఉదయం నుంచి కూడా అతని పైన గాలింపు చర్యలు అయితే సిచ్యువేషన్ కూడా మనకు చూసుకోవచ్చు. క్లియర్ గా విజువల్స్ లో కూడా గందరగోళం పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకసారి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. డీసీపీ చెవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ గారు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం వినడం లేదు. ఉదయం నుంచి 8:30 నుంచి కూడా పూర్తిగా నినాదాలు చేస్తూ ఖచ్చితంగా వాళ్ళకి బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కలెక్టర్ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం వాళ్ళు సహకరించట్లేదు. అంటే ముఖ్యంగా ఇంత పెద్ద ప్రమాదం ముఖ్యంగా 6 ఒకేసారి హత్య చేయడం అంటే ఇది తనకు సంబంధించి కావచ్చు, ఏదైతే మైనర్ బాధితురానికి సంబంధించి ముఖ్యంగా ఇద్దరిని ఏదైతే 11 గంటలకు ఇద్దరిని చంపడం అయితే జరిగింది. వాళ్ళిద్దరు చంపిన తర్వాత మరో బాధిత మహిళకు సంబంధించి బాధిత మహిళని అక్కడ ఏదైతే దగ్గరగా ఉన్నట్టు దైవనూని కూడా చెరువు దగ్గరికి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అక్కడికి తీసుకెళ్లి అక్కడ అత్యంత కిరాతకంగా తన వెంట ఉన్నటువంటి కత్తులతో దాడి చేసి ఆమెను చంపడం జరిగింది. అయితే ఆమెను చంపిన తర్వాత తన కుటుంబ సభ్యులు పెరుగుతున్న తన భార్య పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ నివాసానికి వెళ్ళి ఏదైతే షాబాద్ మండల కేంద్రం నుంచి లోపలికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవనూని కూడా విలేజ్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా చంపడం అయితే జరుగుతుంది. మొత్తంగా ఈ అర్ధగంట సమయంలో దాదాపు 40 నిమిషాల సమయంలోనే 6 మందిని హత్య చేయడం అయితే జరిగింది.